ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. కోయంబత్తూరు, ముంబైకి 2 పోలీసు బృందాలు వెళ్లాయి. అయితే ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు ఈ రోజంతా. దాంతో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లో వర్మ ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. అక్కడ ఆయన లేకపోవడంతో ముంబై, కోయంబత్తూరుకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారు. నీ తెలవదు అనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసు. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. ఏంట్రా? అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రా. నువ్వు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నేనేనా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సేమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సీమరాజు అంటే ఎవరో నాకు తెలిసి చూడలే నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? నేనేమన్నా మహిళలతో అసభ్యకరంగా ఫోన్ లో ఏమన్నా మాట్లాడినానా? వీడు ఈ టైప్ లో తగిలాడు. సంజనా సుకన్యాలతో మాట్లాడినా నేను ఏమన్నా నా మీద కేసు పెడతారా? పరారీలో రామ్ గోపాల్ వర్మ. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా? ఎస్ ఎస్ వాస్తవం. అక్కడ పోయే కాలం వచ్చిందే. మీరు ఏం నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ముందుంది ముసళ్ళ పండగ. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్నపిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. ఇంగ్లీష్ ఏంట్రా? చట్టపరమైన యుద్ధం చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. న్యాయం కోసం పోరాడతాం. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను. చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్. ఇప్పటికే 5 మాసాలు అయిపోయింది. ఇంకా ఎందుకని మా మీద కక్ష? అధికారం వచ్చింది. మీకు అధికారులు మంచి పనులు చేయండి అయ్యా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అది పార్ట్ 2 కదా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేడు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. ఏంటి బాబన్నా
ఇంకోసారి మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా. హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? అందరిని తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.